హలో మై డియర్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే నితీష్ కుమార్ రెడ్డి గురించి చూడబోతామండి. అఫ్కోర్స్ ఇతను ఎవరంటే మన సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ అనొచ్చు. అది మాత్రం కాకుండా ఒక తెలుగు ప్లేయర్ అనొచ్చు. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ టీం కొరకు ఇతను ప్లే చేస్తున్నాడు. ఇతని రీసెంట్ పర్ఫార్మెన్స్ అది మాత్రమే కాకుండా ఇతను ఒక మంచి ఫినిషర్గా ఉంటాడు అనొచ్చు మన ఎస్ఆర్హెచ్ టీంకి. ఎందుకంటే రీసెంట్గా 2023లో కానీ 22లో కానీ మన ఎస్ఆర్హెచ్కి ఒక మంచి ఫినిషర్ అనేది లేదు. చెప్పాలంటే హెన్రిచ్ క్లాస్ అని ఒక సూపర్ డూపర్ ఫామ్లో ఉన్నాడు. అబ్దుల్ సమద్ పైన మనం హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం. బట్ అబ్దుల్ సమద్ దగ్గర అంత మంచిగా ఫినిష్ అనేది చేయలేదు. బట్ మంచి టాలెంట్ అబ్దుల్ సమద్ దగ్గర. ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి రీసెంట్ పర్ఫార్మెన్స్, అతని స్టాట్స్ మొత్తం డీటెయిల్గా వీడియోలు తెలుసుకుందాం. వీడియో లోపలికి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు అనేది వీడియోకి లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వీడియో లోపలికి వెళ్ళిపోతాం. అఫ్కోర్స్ అండి, నితీష్ కుమార్ రెడ్డి పోయిన సీజన్ 2023లోనే 2 మ్యాచెస్ అనేది ప్లే చేశాడు. 2 మ్యాచెస్ ప్లే చేసినా అంత మంచి పర్ఫార్మెన్స్ అయితే లేదు. 0 వికెట్స్, దాని తర్వాత ఎకానమీ చూసినా 10.80 అనేది ఎకానమీ. బట్ ఇప్పుడు డొమెస్టిక్లో మాత్రం ఒక సూపర్ డూపర్ పర్ఫార్మెన్స్ అనేది తెస్తున్నాడు. ఫస్ట్ క్లాస్లో చూస్తే 16 మ్యాచ్లు ఆడితే 45 వికెట్లు, ఎకానమీ చూస్తే 3.25. లిస్ట్ ఏలో 22 మ్యాచెస్ ప్లే చేస్తే 14 వికెట్స్. లిస్ట్ ఏలో మంచి బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చినాడు. 22 మ్యాచెస్లో 403 రన్స్, 36.6 అనేది యావరేజ్ అనొచ్చు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో వచ్చి 16 మ్యాచెస్ 539 రన్స్, జస్ట్ యావరేజ్ చూస్తే 21.6 అనొచ్చు. రీసెంట్గా అతని పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంది. రంజీ ట్రోఫీలో బీహార్ అగెన్స్ట్గా ఒక 159 రన్స్, దాని తర్వాత అస్సాం అగెన్స్ట్ ఒక 49, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ అగెన్స్ట్గా 60. బౌలింగ్లో కూడా ఒక 5 ఆల్ హాల్, ఇలా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్, ఆ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఇస్తున్నాడు. ఒక మంచి ఆల్రౌండర్ అనొచ్చు. జస్ట్ ఏజ్ కూడా 20 మాత్రమే. కొంచెం ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ ఇతని పైన కొంచెం దృష్టి పెట్టి ఇతను ప్లేయింగ్ లెవెల్లో ఆడిపిస్తే మాత్రం ఒక సూపర్ డూపర్ ప్లేయర్గా ఉంటాడు అనొచ్చు. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కమెంట్ బాక్స్లో ఇతన్ని ప్లేయింగ్ లెవెల్లో ఆడిపోయాలని కమెంట్ చేస్తూనే ఉన్నారు. చూద్దాం అయితే ప్లేయింగ్ లెవెల్లో ఆడతారా లేదా అని. అఫ్కోర్స్ మన ఎస్ఆర్హెచ్కి ఎవరెవరు ఫినిషర్స్గా IPL 2024కి ఉంటారో మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా ఒపీనియన్ అయితే ఇతను ఒక ఫినిషర్గా ఉంటారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటారు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. మన ఛానల్కి ఉన్న కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్స్టెంట్గా నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తుంది. టాటా సీ యు గైస్, మీట్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ అభి ఫ్యామిలీ. టేక్ కేర్.